హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన పద్మావతి ఇదంతా ఎలా జరిగింది మరి మీరు తెలుసుకుందాం. ఇంకా పద్మావతి అయితే లగేజ్ సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. దీంతో విక్కీ పద్మావతి ఆగు అని ఆపుతూ ఉంటాడు. నన్ను ఎందుకు ఆపుతున్నారు విక్రమాదిత్య గారు? మీరు మనది అగ్రిమెంట్ మ్యారేజ్ అని ముందే చెప్పారు కదా, నేనే మర్చిపోయాను. ఇప్పుడు మీరే గుర్తు చేశారు. కాదు గుర్తు వచ్చేలా చేశారు. నన్ను క్షమించండి విక్రమాదిత్య గారు. ఇన్ని రోజులు నేను మీ సొంత భార్యను అనుకుని మీతో చనువుగా ఉన్నాను, కానీ మనది అగ్రిమెంట్ మ్యారేజ్ అని మర్చిపోయాను అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది. పద్మావతి మాటలకు విక్కీ షాక్ అయిపోయేలాగా చూస్తూ ఉంటాడు. మీ భార్యగా ఉంటూ మిమ్మల్ని ఇన్ని రోజులు చాలా ఇబ్బంది పెట్టుంటాను, నన్ను క్షమించండి అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు విక్కీ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇకపై మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు విక్రమాదిత్య గారు, ఇంకా నన్ను ఆపకండి అని పద్మావతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ విక్కీ మాత్రం పద్మావతి చేపట్టుకొని ఆపుతూ ఉంటాడు. పద్మావతి ఒకసారి విను, ఆగు అని అంటూ ఉంటాడు. కానీ పద్మావతి అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. నా చేయి వదలండి ఇప్పుడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి విక్కీ చాలా బాధపడతాడు. పద్మావతి ఆగు అని విక్కీ ఎంత అరిచినా కూడా పద్మావతి పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన కూడా విక్కీ ఆగకుండా తన వెనకాల వెళ్ళి తన ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్, మీరు ఏం జరగబోతుందో అలాంటి న్యూ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.